ప్రతిరోజు కూడా గుర్తు పెట్టాలా, సూర్యుడికి నమస్కారం చేయాలా. సాక్షాత్ చక్రూపుగా రూపదీపానందం శుద్ధాంతప్రయాణ నైవేద్యం ఓం గోత్రోస్వాహ సత్యం తత్వ ఓం ప్రాణాయ చేతులు చూపించండి. కంకంగాలు టెంకాయ కొట్టారు కదా, చూపించండి అట్లా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణి స్వాహ. శ్రీ అభయాంజలి స్వామి భ్యో నమో నమః. యథాశక్తి నారికేళ ఖండప్రేషికాన్ని నివేదయాం. మధ్య మధ్య పంచప్రామస్తం ఛాయామరం ఛాయామరం శుద్ధ ఆగమనయం సమర్పయామి. తాంబూలాక్షరాన్ సమర్పయాం. ధర్మాంధాలయాం. తరంగ యథాశక్తి నీరాజనం మహామంగళ హారతి ఇవ్వండి. అందరూ నమస్కారం చేసుకుని హారతి ఇస్తారు. హారతి ఇచ్చి మీకు చూపిస్తారు. మీరందరూ నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఈ కంకండాలు బయటకు వస్తారు. మీరందరూ టెంకాయ కట్టుకొని స్వామి గట్ట ప్రదక్షిణ చేసుకొని చక్కగా వెళ్ళి టిఫిన్ చేసుకొని వచ్చి గమనించుకోవాలా. అయ్యగారు, భగవంతుడు, గ్రామస్తులు, కంకంధారులు అందరూ గ్రామాలను దగ్గర వెళ్ళి టెంకాయ కట్టుకోవాలా. సీతారామ బొడ్రాయి ఉంది, అక్కడ గ్రామ దేవతను కట్టుకోవాలా. వీళ్ళు కాకుండా ఇంకొక పెద్ద ఆయన చుట్టూ చెప్పినారు, ఇంకొక అమ్మవారు ఉన్నారు. అన్ని చోట్ల మీకు అనుమానాలు లేకుండా ఎంతమంది అయితే అమ్మవారు ఉన్నారో వాళ్ళందరికీ టెంకాయలు కట్టుకొని నమస్కారం చేసుకొని మీరందరూ కూడా సాయంత్రం వల్ల 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవాలి. సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళా మనం అందరం ఊరేగింపుగా పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట మంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా పూజ ఎన్ని గంటల మొదలు, ఏం తెచ్చుకోవాలా, ఈ 2 సందేహాలు ప్రతి ఒక్క మానవుడికి ఉంటాయి. కాబట్టి సాయంత్రం 5 గంటలకు ఆ పూజా కార్యక్రమం మొదలవుతుంది. మీరు ఎప్పుడు దేవాలయం దగ్గరకు వచ్చినా ఏం తెచ్చుకోవాలంటే పసుపు, కుంకుమ, టెంకాయ, కర్పూరం, కడ్డీలు తెచ్చుకోవాలి. చెప్పండి గట్టిగా. టెంకాయ, కర్పూరం, కడ్డీలు. కుదిరితే పూలు, పండ్లు. పూలు, పండ్లు పెడతాం కదా, మీకే ఇస్తాం. మళ్ళీ అక్కడ పెట్టి మీకే ఇస్తాం. ఆయన తింటాడా ఏంటి చెప్పండి. టెంకాయ పెడితే మనమే తీసుకుంటాం, పండు పెడితే మనమే తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఒక దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా పండు, పలహారము తీసుకుపోవాలా. కాబట్టి సాయంత్రం పుట్ట దగ్గర కూడా వెళ్తాం. ఎక్కడికి? పుట్ట దగ్గరికి. కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పుట్టలో పాలు పోసే విషయం అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పే వస్తువులతో పాటు ఒక గ్లాసు పచ్చి పాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా. అలానే మీరు వచ్చేటప్పుడే ఒక చెంబుకు నీళ్లు పోసి, ఒక చెంబులో నీళ్లు పోసి దానికి ఒక పసుపు కుంకుమ తాకిచ్చి దానికి ఒక తమలపాకు అలానే దారంతో పట్టి ఆ కలుషాన్ని కూడా తీసుకుని రావాలా. ఎందుకంటే స్వామివారి మీద నీళ్లు పోసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ నీళ్లు పోసేది, పుట్ట దగ్గరికి వెళ్ళేది ఇవన్నీ సాయంత్రం 5 గంటలకు జరుగుతాయి. చెప్పండి, ఎన్ని గంటకి? 5 గంటలకు. ఎప్పుడు ఏం జరుగుతుందంటే హారతి ఇస్తారు, హారతి తీసుకోవాలా, మీరందరూ వచ్చి టెంకాయ కట్టుకోవాలా, టిఫిన్ చేసుకోవాలా. టిఫిన్ చేయగానే అందరు ఇక్కడ నిల్చోవాలా. 7-5 మంది పోయేది కాదు, అందరూ ఇట్లా ఉండాలా. ఈ విధంగా ఇక్కడి నుంచి మొదలై టెంకాయలు పెట్టుకుని ఎవరందరూ వాళ్ళు వెళ్ళి సాయంత్రం మళ్ళీ 5 గంటలకి ఇక్కడికి రావాలి. నేను చెప్పిన వస్తువులు తీసుకొని అంత నమస్కారం చేసుకుని ఇంకా మంగళం భజంతి గట్టిమైన మన భజంతి మంగళార్థం మంగళం కోసమేంద్రాజమహనీయమాత్మని చక్రవర్తి కర్ణోజాయ సార్వభౌమాజ మంగళం నిరాజనాటు వేదాంతప్రదాన్ నిరాజనాటు వేదాంతప్రదాన్ నమస్కారోమి శ్రీమద్రమాణ గోవిందా రామచంద్ర మహారాజ్ కి జై, రామచంద్ర మహారాజ్ కి జై, సీతమ్మకి జై, లక్ష్మణ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, సీతారామచంద్ర మహారాజ్ కి జై, పట్టాభిరామచంద్ర మహారాజ్ కి జై, అభయాంజనేయ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, రామసుతుడికి జై, శ్రీమద్రమాణ గోవిందా అభయాంజనేయ స్వామి గోవిందా. కంకంధాలు ఒక టెంకాయ మీరు తీసుకున్న వాటిలో ఒకటి, కొట్టిన దాంట్లో ఒకటి తీసుకోండి, కళ్ళ కట్టుకోండి. అయ్యా కమిటీ సభ్యులు కర్తలు ఏర్పాటు చేయాలి హోమానికి. అయితే చెప్తా, నేను అర్థమే చెప్తాను.